తగ్గట్టుగా ఈ ఉపాధి పనిచేయాలి కాబట్టి ఇది ఉపాధికి చేసుకునేటటువంటి పనిగా భావించి ఇంకొకటి రావటము ఈ కార్యక్రమానికి అనేది జరిగింది. అది చిరంజీవైనటువంటి హనుమత్ పరబ్రహ్మ వారి క్షేత్రములో దీనికి ప్రధానంగా ఉన్నటువంటి లక్ష్మీశేఖర్ గారు అయితేనేమిటి, మా మల్లికార్జున్ గారు అయితేనేమిటి, అలాగే నేషనలిస్ట్ ఫోరం తరఫున మా కొత్తకొండ రాజు గారు అయితేనేమిటి, అదేవిధంగా మా శిల్పికి అయితేనేమిటి, మా కళ్యాణి గారు అయితేనేమిటి, మా సోదరిమణి మా సన్నిధానం లక్ష్మి గారు అయితేనేమిటి, ఇట్లా నేను పేరు పేరునా కనుక చెప్తూ వెళ్తే మా సప్తపర్ణి చాలా విశేషమైనటువంటి గోశాల నిర్వహణ చేస్తున్నారండి. జన్మ సార్థకం ఎప్పుడు అంటే ధర్మాన్ని ఆచరించినప్పుడు, గోవులని సంరక్షించినప్పుడు, వృక్షాలని నాటినప్పుడు, సాటివాడికి ఇబ్బంది ఉంది అన్నప్పుడు ఏ విధంగా సహకరించగలము అంటే వాళ్ళ కర్మని దాటి కూడా మనం సహకరించలేము. కానీ సహకరించకపోయినా మనస్సులో వారి పట్ల ఒక మంచి సద్భావన కలిగి వాళ్ళు అనుకుంటేది కావాలి, వాళ్ళకి మంచి జరగాలి అని కోరుకోగలిగేటటువంటి మనస్సు ఉన్నప్పుడు జన్మ సార్థకమైనట్టు. కాబట్టి మొట్టమొదటిగా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహిస్తున్నారు అంటే దీనికి కారణం ఎవరు? తల్లిదండ్రులు. వాళ్ళు ఈ ఉపాధిని ఇచ్చినందుకు మాతృదేవో భవ, పితృదేవో భవ అని మా తల్లిదండ్రులకి నేను నమస్కరించుకుంటూ ఈ జరిగేటటువంటి కార్యక్రమాన్ని నిద్ర నుంచి నిద్రపోయినటువంటి వాడు లేచాడు అనుకోండి, నిద్ర లేచినటువంటి వాడు వాడికి ఇష్టం ఉన్నా లేకపోయినా ప్రపంచాన్ని చూడాలా ఉందా? ఆ నిద్ర లేచినటువంటి వాడు ప్రపంచాన్ని చూడడం ఎలాంటిదో అలాంటి కార్యక్రమంగానే ఇది జరుగుతోంది. దీనికి సాక్షిభూతులపై మనం చూడటం తప్ప అంతకంటే మన దగ్గర నుంచి ఇంకేమీ లేదు అనే విషయాన్ని చెప్తూ ఇందాక మల్లికార్జున్ గారు మాట్లాడుతూ చాలా మంచి విషయం. ఎవరు ఆత్మజ్ఞాన బోధ చేస్తారో, ఆ నిజమైనటువంటి జ్ఞానాన్ని చెప్తారో అది చాలా ప్రధానమైనటువంటిది. కాబట్టి అలాంటి జ్ఞానబోధ అనేది ప్రతి ఒక్కళ్ళకి చాలా అవసరము. ఇంకొక కారణం ఏమిటి మనం చేసుకోవడానికి అంటే, ఈ పుట్టినరోజు చేసుకోవడానికి ప్రతిదానికి ఒక కారణం ఉండాలి. ఊరికినే చేసుకుంటున్నామా, అహంకారంతో చేసుకుంటున్నామా, గర్వంతో చేసుకుంటున్నామా, జరుగుతున్నటువంటి కార్యం నుండి ఏదైనా జ్ఞానాన్ని మనం నేర్చుకుంటున్నామా? అనుక్షణము మనం జ్ఞానాన్ని పొందడం కోసం తప్ప జీవితాన్ని వృధా అయినటువంటి ఆర్భాటాలకో భేషజాలకో గడపాల్సినటువంటి అవసరమే లేదు. ఎవరైనా సరే, ఎంత పెద్దవారైనా ఎంత చిన్నవారైనా భేషజాలం అవసరం. అయితే ఇక్కడ ప్రధానంగా చేసుకోవడానికి ఈ ఉపాధి నా తల్లిదండ్రులు నాకు ఇచ్చారు. ఇది బయటకు వచ్చింది. నాకు ఆకలేస్తోంది అనే విషయము నా మనస్సు చెప్తుంది. మనస్సు నిరాకారమైంది. ఈ మనస్సుకు ఎవరు చెప్తున్నారు? శరీరంలో ట్రిలియన్స్ అండ్ ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్ ఉన్నాయి. ప్రతి సెల్లుకి తెలివితేటలు ఉన్నాయి. ప్రతి సెల్లుకి ఆహారం అవసరం అవుతుంది. ఆ సెల్లుతోటి కూడినటువంటి ట్రిలియన్స్ అండ్ ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్ దేని తెలివితేటలతో అవి ఆహారం తింటూ ఒక కలెక్టివ్ ఇంటెలిజెన్స్ తోటి ఉంటాయి. అంటే అది తినంగానే పక్కదానికి షిఫ్ట్ అయి వెళ్ళిపోతూనే ఉంటుందండి. ఆహారం ఎప్పుడు ఆగదు. మన శరీరంలో చాలా బట్వారా జరుగుతుంది ఆస్తి పక్కన. మనం 4 ముద్దలు తింటే తిన్నటువంటి ముద్దలు సక్రమంగా శరీరంలో ప్రతి ఒక్క కణానికి చేరుతూ ఉంది. అలా ప్రతి కణానికి చేర్చేటటువంటి ఒక తెలివి ఈ శరీరంతో పుట్టింది. అది అంతటా నిండి ఉంది. ఎందుకు ఆ తెలివి నాకొక్కడికే ఉందా అంటే, నేను తిన్నటువంటి అన్నాన్ని అరిగించుకునే తెలివి నా శరీరానికి ఎంత ఉందో మీ శరీరానికి అంతే ఉంది. చిన్న పురుగులో, చీమలో, బ్రహ్మలో, శివకేశవాదులలో అందరిలో కూడా ఆ తెలివి సమంగా ఉంది. దానికి ఉపాధితో సంబంధం లేదు. కానీ ఆ తెలివి ఒక శరీరం ఉన్న దగ్గర ప్రకటమవుతుంది. కాబట్టి ఆ తెలివిని పరాశక్తి, పరాప్రకృతి అంటారు. కాబట్టి ఈ ఉపాధి వచ్చాక పరాశక్తి ఈ శరీరాన్ని ఆవరించి ఈ శరీరాన్ని అనుక్షణం కాపాడుతూ ఉంది. కాబట్టి ప్రతి కణకణానికి సంబంధించినటువంటి పరాశక్తిని పూజించుకోవడమే నేను కూడా సహకరిస్తున్నందుకు అనే ఉద్దేశ్యంతో ఈ శరీరం లోపల ఉన్నటువంటి తెలివి, అది మన మనస్సుకి బుద్ధి కంటే కూడా చాలా గొప్పది. ఎంత గొప్ప తెలివయ్యాది అంటే, మనం శుభ్రంగా తిని నిద్రపోతే మన మనస్సు లేదు, మన బుద్ధి లేదు. మన మనస్సు మన బుద్ధి లేకపోయినా మనం తిన్నది మన లోపల అరుగుతోంది అంటే ఆ తెలివి పనిచేస్తుంది. అదే పరాశక్తి తెలివి. ఆ తెలివి అంతటా
అలాంటి తెలివిని కూడా పూజించుకోవడానికి ఒక రోజు కావాలి కదా. నాతోటి సంబంధం లేకుండా నా ఉపాధిలో పనిచేస్తున్న పరాప్రకృతికి